Today's video is going to be a very special one. Hi guys, welcome back to my channel. If you are new here, hi, I am Shrija. సో ఈరోజు వీడియో ఎందుకు స్పెషల్ అని చెప్పినా అంటే బుడ్డిగాడు ఇంత చిన్నగా ఉండే చాలా పెద్దగా పెరిగి ఇప్పుడు ఇంటికి వచ్చే టైం వచ్చేసింది. అంటే బుడ్డి హాస్పిటల్ నుంచి ఫస్ట్ టైం అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి వచ్చిన డే అన్నమాట. అమ్మమ్మ ఇంటికేమో హాస్పిటల్ నుంచి రాగానే వచ్చేసాడు, ఎందుకంటే కరీంనగర్లోనే డెలివరీ అయినా కాబట్టి హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాం. నానమ్మ ఇంటికి మాత్రం 21st డే తర్వాత వెళ్ళినాం. 1 month లోపల నానమ్మ దగ్గరికి వెళ్ళేసి రావాలి అని అంటారు కాబట్టి 1 month లోపల వెళ్ళేసి వచ్చినాం. సో నాకు ఈ ప్రెగ్నెన్సీ ఫొటోస్ మళ్ళీ చూసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఇంత చిన్నగా ఒక డాట్ లాగా స్టార్ట్ అయ్యి 9 months పెద్దోడు అయిపోయాడు. అంటే లోపల 9 months పెద్దోడు అయిపోయాడు. 9th monthలో మెటర్నిటీ షూట్ చేసుకున్నా, నేను ఇంట్లోనే చేసుకున్నా. సో మెటర్నిటీ ఫోటో షూట్ అయితే చాలా బాగా జరిగింది. ఫైనల్గా 9 months లోపల కంప్లీట్ చేసుకొని బుడ్డిగాడు ఇంటికి వచ్చేసాడు. నాది న్యాచురల్ డెలివరీ కాబట్టి, అంటే నార్మల్ డెలివరీ కాబట్టి ముందే డాక్టర్స్ అట్లా డేట్స్ ఏమి ఇవ్వరు కదా, ఈ టైంకి రండి అలా అని. సో సడన్గా అయిపోతుంది కాబట్టి ప్రశాంత్ అయినా అన్నయ్య అయినా పాపం వాళ్ళకి డెకరేషన్ చేయడానికో లేదంటే ఇట్లా ప్రిపరేషన్స్ ఏమైనా చేయడానికో టైం లేకుండే. ఎందుకంటే ప్రశాంత్, అన్నయ్య, మమ్మీ ముగ్గురు నాతో పాటే హాస్పిటల్లోనే ఉన్నారు. అంటే కరీంనగర్లోనే వీళ్ళు ముగ్గురే ఉన్నారు. సో వాళ్ళు ముగ్గురు నాతో పాటే హాస్పిటల్లో ఉండేసరికి వాళ్ళకి టైం లేదు. సో ఇంకా ఇంటికి వస్తున్నాం కాబట్టి ఏదైనా చిన్న సెలబ్రేషన్ ఉండాలని ఇట్లా క్రాకర్స్ కాల్చి సెలబ్రేట్ చేశారు. సో ఇంటికి ఫస్ట్ టైం వస్తున్నాం కదా అని చెప్పి మా మమ్మీ దిష్టి తీయడానికి కావచ్చు కొబ్బరికాయ కొట్టేసి మమ్మల్ని వెల్కమ్ చెప్పింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పొట్టి ఫెలోస్ గ్యాంగ్ అంతా మా గల్లీ గ్యాంగ్ అన్నట్టు. మా మమ్మీ దగ్గరికి భగవద్గీత కోసం వచ్చే పిల్లల గ్యాంగ్. వాళ్ళు భగవద్గీత కోసం వచ్చే కన్నా మా ఇంటికి ఆడుకోవడానికే వస్తారేమో అనిపిస్తుంది. నేను డెలివరీకి వెళ్ళినప్పటి నుంచి అక్క ఎప్పుడు వస్తుంది, తమ్ముడు పుట్టిండా, అక్కకి చెల్లొచ్చిందా, తమ్ముడు వచ్చిందా అని చెప్పేసి మమ్మీని అడుగుతూనే ఉన్నారంట. సో నాకు మాత్రం కరీంనగర్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఫుల్ టైం పాస్. అసలు టైమే తెలియదు వాళ్ళతో ఉంటే. నాకు డెలివరీ అని తెలియగానే మా అత్తయ్య మామయ్య ఇద్దరు వచ్చేసాను అనమాట. మామయ్య మాత్రం ఏదో వర్క్ ఉండి వెళ్ళిండ్రు, అత్తయ్య ఇక్కడే ఉండే. యాక్చువల్గా హాస్పిటల్లో మార్నింగే డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే జస్ట్ నేను 30 రోజు డెలివరీ అయినా అంటే 31st నాకు డిశ్చార్జ్ చేసేసిండ్రు. ఒక 24 hours ఉంచుకొని డిశ్చార్జ్ చేసేసాను అనమాట. మార్నింగే అయిపోతుండే కానీ సరే ఇంకా సెలబ్రేషన్ క్రాకర్స్ ఒక్కటే కదా అని చెప్పేసి మేమే లేట్ చేసేసి ఈవినింగ్ టైంలో వచ్చినాం. ఈవినింగ్ వద్దామనేసరికి అది కాస్త నైట్ అయిపోయింది. ఏంది వీడియో స్లో మోషన్లో ఉందా అనుకోకండి, అది స్లో మోషన్ వీడియో కాదు, నార్మల్ వీడియోనే. నేనే స్లో మోషన్లో నడుస్తున్నా. డెలివరీ చేసుకొని వచ్చిన తర్వాత అలా ఫాస్ట్గా మనం వెళ్ళిపోలేము కదా, అందుకని స్లో మోషన్లోనే నడవాలి. మా బుడ్డిగాడి డ్రెస్ అబ్జర్వ్ చేస్తే డ్రెస్ మీద ఒక చిన్న బో అలా ఉంది కదా, అది నేను కస్టమైజ్ చేయించిన డ్రెస్ అనమాట. ఇంటికి వచ్చేప్పుడు అదే డ్రెస్ వేసుకొని రావాలి అని చెప్పి కస్టమైజ్ చేయించుకున్నా. పాపం మా మమ్మీ 2-3 రోజులు కష్టపడి నాతోని ఉండి రిలాక్స్ అవ్వడానికి ఇంటికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంత తక్కువ గ్యాప్లో మా అత్తయ్య ఎంత సర్ప్రైజ్ చేస్తారని అనుకోలేదు. అత్తయ్య ముందే ఇంటికి వచ్చిందనమాట. మేమందరం వచ్చే ముందు సో ఇంటికి వచ్చి చిన్నగా అట్లా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వీడు వాయిస్ ఓవర్ ఇవ్వనియట్లేదు. అంటే వాడు కూడా చెప్తున్నాడు, మా నాన్నమ్మ నా కోసం నేను ఇంటికి వస్తున్నా అని చెప్పి చిన్నగా ముగ్గు వేసి డెకరేట్ చేసింది అని చెప్తున్నాడు. మేము ఇంకా ఇంటి దగ్గరికి రాగానే మంచిగా దిష్టి తీశారు. నాకు తెలిసి ఇప్పుడు బుడ్డిగాడి డ్రెస్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. క్యాప్ మీద హలో వరల్డ్ అని రాపించిన.
బో మీద బేబీ అమ్మో అని రాపించిన, అంటే నా బేబీ కాబట్టి బేబీ అమ్మో అని రాపించిన. సో అమ్మమ్మ ఇంట్లోకి బుడ్డిగాడి ఫస్ట్ స్టెప్. ఏ వెల్కమ్ హోమ్ చెర్రీ. కంగ్రాచులేషన్స్ శ్రీలత టీచర్. కంగ్రాచులేషన్స్ టీచర్. శారదా టీచర్. నాకైతే అంటే నాకు ప్రశాంత్కి ఇద్దరికి ఘోరంగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది. ఎందుకంటే సక్సెస్ఫుల్గా డెలివరీ చేసుకొని ప్రెగ్నెన్సీలో కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, డెలివరీ టైంలో కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సక్సెస్ఫుల్గా డెలివరీ చేసుకొని ఇంటికి వచ్చినాం. ఇది చిన్నోడు ఫస్ట్ టైం నానమ్మ దగ్గరికి వెళ్ళిన డే అన్నమాట. 21st డే తర్వాత వెళ్ళిన, అంటే 1 month లోపు నానమ్మ దగ్గరికి వెళ్ళేసి రావాలి, అంటే ఇంటికి వెళ్ళేసి రావాలి అని చెప్పేసి అంటే మేము 21st డే తర్వాత వెళ్ళినాం. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారు కదా. ఇదంతా డెకరేట్ చేసింది ఈ చిన్నపిల్లలు ఇద్దరు, వాళ్ళ మమ్మీ. వీళ్ళు మా ఇంటి పైన ఉంటారనమాట. ఈ అక్క ఉన్న వాళ్ళిద్దరు పిల్లలు. పాపం మేము వస్తున్నాము అని చెప్పేసి స్కూల్ నుంచి రాగానే వచ్చి కూర్చొని మొత్తం అవన్నీ కలర్స్ అవన్నీ ఫ్లవర్స్ పెట్టేసి డెకరేట్ చేసిండంట. వాళ్ళకి అప్పుడు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ ఇంట్లోనే ఉన్నాడు. సో కరీంనగర్ నుంచి నేను చిన్నోని తీసుకొని వరంగల్కి వెళ్ళిన అనమాట. అత్తేది వరంగల్, మా అమ్మది కరీంనగర్. సో వరంగల్కి వెళ్ళిన నేను చిన్నోడు ఇద్దరం నానమ్మ దగ్గరికి వచ్చేసినాము. యాక్చువల్గా మా ఇంటి ఎంట్రన్స్ ఇది కాదు, ఇంకొక సైడ్ కూడా ఉంటుంది. సో ఇది చిన్న ఎంట్రన్స్, ఇంకో సైడ్ పెద్ద ఎంట్రన్స్ ఉంటుంది. మనవాడు ఇంటికి వచ్చిండన్న ఖుషిలో దిష్టి తీసి వెల్కమ్ చెప్తున్నారు వానికి. డెకరేషన్ చూడండి, చిన్న కృష్ణుని అడుగులేసి ఇక్కడ నాకు దిష్టి తీసేది ఎవరంటే మా పిన్ని, మా సద పిన్ని. మంచి పిన్ని. పిన్నికి ఎంత ప్రేమ ఉంటుందో అంత ఓపిక ఉంటుంది. హాయ్ ఆమె. హాయ్ హాయ్. సో వీడు ఫస్ట్ టైం ఇంటికి వచ్చిండు కాబట్టి అత్తయ్య వీడి ఫుట్ ప్రింట్స్ అంటే ప్రింట్ చేస్తున్నారనమాట షీట్ పైన. సో మేము ఫస్ట్ టైం పెళ్ళి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు మా ఫుట్ ప్రింట్స్ కూడా అట్లనే చేయించిండ్రు. అదైతే చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు వీడికి కూడా ఇంకా వీడికి వేరే పెయింట్ కానీ అలాంటివి యూజ్ చేయలేం కాబట్టి చిన్నపిల్లలు కదా. సో పసుపుతోని ఫుట్ ప్రింట్స్ అయితే తీసుకున్నాము. ఓకే బాగా వచ్చింది అని అంటే ఓకే వచ్చింది, ఎందుకంటే పెయింట్ కాదు కదా అంత నీట్గా రావడానికి. బట్ ఫస్ట్ టైం చిన్న లెగ్స్ కాబట్టి, ఫస్ట్ డే కాబట్టి అది ఎలా వచ్చినా ఒక మంచి మెమరీయే.
సో ఇదన్నమాట అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి చిన్నోడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా జరిగింది అనేది ఇది. నేను హ్యాపీ, చిన్నోడు హ్యాపీ, ప్రశాంత్ హ్యాపీ, ఆల్ హ్యాపీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా చూసి ఎందుకు ఈ వీడియో పోర్ట్రేట్లో తీసుకున్నారు అని అనుకోకండి. అంత హడావిడిలో జస్ట్ మెమరీస్ క్యాప్చర్ చేసుకోవాలని చూస్తాం కాబట్టి ఎలా వస్తుంది ఏంటి అనేది చూసుకోలేదు. అందుకని ఈ వీడియో మ్యాక్సిమం ఇలా పోర్ట్రేట్ వీడియోసే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.